వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతమునిరా. నేను కూడా ఏదైనా చేస్తాను. కొరుకుతా. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, టవలెక్కడ? భుజంపై ఎవరు మానాలు వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది. మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడం బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకొని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావు వచ్చి పుచ్చుకున్నావు కదా. కోడి కొక్కరకో అనగానే పెళ్ళనలా వదిలేసి అలా వెళ్ళిపోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏంట్రో గొంతులేస్తుంది? చెయ్యి కూడా లేస్తుంది. అమ్మో, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే. అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య, ఏంటో ముద్దు నిద్ర. టవల్ ఎక్కడ? భుజంపై తట్టవాలి. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి, నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి, నువ్వేరా? ఎవరితోనే కులుకుతున్నావు? స్వామి, ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనే కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. నీ అందానికి నువ్వు అహల్యవేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? ఎంజాయింగ్ పండగ. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్ష
అవుతాడులే అయినా తనకి లేని బాధ నీకెందుకు తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది మనీషాకి పెళ్లి జరగాలి అత్తారింటికి వెళ్ళాలి తను ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి మీరా మీ అబ్బాయా